మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం ఎదురుపల్లి గ్రామంలో శ్రీ మునియా మెమోరియల్ ఫౌండేషన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈరోజు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి గారు, అలాగే రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారు మరియు రూడా చైర్మన్ బొడ్డి వెంకటరమణ చౌదరి, సీఎం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ గారు ఇక్కడికి ఈ స్కూల్కి విచ్చేసి ఈ యొక్క ప్రధానంగా పిల్లల కోసం సైన్స్ ల్యాబ్ ప్రారంభోత్సవం, అలాగే మిడ్ డే మీల్స్లో పిల్లలకి ఉపయోగపడేలాగా ఒక హాల్ కట్టడానికి కూడా శంకుస్థాపనకి ఈరోజు ఈ ఎదులుపల్లి గ్రామం ఇచ్చేశారు. అలాగే మరిన్ని విషయాలు కూడా వారితో మాట్లాడి తెలుసుకుందాం. ఈ స్కూల్లోనే మే ఊళ్ళోనే పుట్టి పెరిగాం కాబట్టి మా బావగారు ప్రొల్ఫిక్స్ కంపెనీ చైర్మన్ గారు, అది కూడా మా గ్రామమే, వారు ఈ స్కూల్లోనే చదువుకుని వేళ ఆ స్థాయికి వెళ్ళారు కాబట్టి పుట్టిన ఊరిని ఈ స్కూల్లోనే విద్యాభ్యాసం చేశారు కాబట్టి ఈ స్కూల్ని చంద్రబాబు నాయుడు గారు 2002లో ఏదైతే జనభూమిని మర్చిపోకుండా చేయమన్నారో అప్పటి నుంచి ఈ స్కూల్ దత్తత తీసుకుని ఈ స్కూల్ డెవలప్మెంట్కి చేస్తున్నాం. సరే, ఈ స్కూల్ స్థలదాతలు మా పూర్వీకులు కొంత ల్యాండ్ ఏదో ఉంటే కొన్నారు. అందరూ కలిపి గ్రామస్తులందరినీ కలుపుకుని మా మాజీ ఎమ్మెల్యే పెందు సామం గారు, మేము, మా నాన్నగారు, మా సత్య గారు, వీళ్ళందరూ కూడా గ్రామస్తులందరినీ కలుపుకొని కొంత ల్యాండ్ ఎవరిదో మధ్యలో ఉంటే వాళ్ళది కూడా డబ్బు ఇచ్చి కొని స్కూల్కి మొత్తం అందరూ కూడా గిఫ్ట్ రాసేసి జడ్పీకి ఆ రోజున అచ్చిమామ్ గారు ఎమ్మెల్యే గారు, వంగా గీత గారు ఏమో జడ్పీ చైర్మన్ గారు, సతీష్ చంద్ర గారు కలెక్టర్ గారు, వారందరూ కూడా ఈ స్కూల్కి ల్యాండ్ అంతా తీసుకున్న తర్వాత 10th క్లాస్కి ఎగ్జామ్ పర్మిషన్ ఇచ్చి ఆ రోజు 2002 తర్వాత నుంచి 10th క్లాస్ స్కూల్ కింద అయింది. సరే, ప్రధానంగా ఈ సీతానగరం మండలంలో ఎదులుపల్లి ఈ స్కూల్లో చదివిన ఇంటర్మీడియట్ కూడా ఫస్ట్ క్లాస్ వచ్చింది సార్. ఎలా ఉంది సార్? ఈ స్కూల్లో ఈ మండలంలో పూర్వం 600 మంది చదివేవారండి ఈ స్కూల్లో 3 ఏళ్ల క్రితం కూడా. ఈ కొంతమంది అమ్మఒడి అన్నీ వేశారు కదండి పిల్లలకి బయటికి వెళ్తే చదివిస్తలో ఈ స్ట్రెంత్ కొంచెం తగ్గింది, 450కి వచ్చింది. కానీ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇంటర్మీడియట్ +1 +2 కూడా ఇచ్చారు, మహిళా కాలేజీ ఇచ్చారు. ఇస్తే అందులో ఉన్న విద్యార్థికి ఈ మండలంలోనే హయ్యెస్ట్ మార్కులు వచ్చినాయి. ఈ మండలంలోనే ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్లో కార్పొరేట్ స్కూల్ లెవెల్తో పాటు మామూలు అక్కడ అధ్యాపకులు 29 మంది ఉన్నారు. 10th క్లాస్ 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా 12th దాకా వాళ్ళందరి కృషి, ఈ అధ్యాపకులు వారికి అంత శ్రద్ధతోటి పేద విద్యార్థులకి కార్పొరేట్ కాలేజీల్లో చదవకుండా సామాన్యమైన మా బావగారు ఎలాగైతే ఇక్కడ చదువుకుని గోల్డ్ మెడలిస్ట్గా చదువుకుని చేశారో ఆ అమ్మాయి కూడా ఫస్ట్ వచ్చినందుకు వేళ మేడం గారితో అమ్మాయికి సన్మానం చేస్తాం. అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు బొడ్డు మన చౌదరి గారు, మన రూడా చైర్మన్ గారు, ఇంకా ప్రముఖులు అందరూ మా వీర్రాజు గారు, వెంకటేష్ గారు వాళ్ళందరూ వస్తారు. వాళ్ళందరి ద్వారా కూడా అమ్మాయికి ఒక బహుమతి ఇప్పిస్తాం. సైన్స్ ఫ్యాకల్టీకి ఎక్కడా లేని విధంగా ఇక్కడ అన్ని మెటీరియల్స్ కూడా ఏర్పాటు చేశారన్న. కేవలం సైన్స్ అని కాకుండా ఎప్పుడైతే మహిళా కాలేజ్ వచ్చిందో డిగ్రీ మన ఇంటర్మీడియట్ కాలేజ్, పిల్లలు మరి బైపీసీ చదివి డాక్టర్లు అవ్వాలంటే కొంచెం వాళ్ళకి అవగాహన ఉండాలి కదా, గవర్నమెంట్ స్కూల్స్లో ఉండవు కాబట్టి దాని మీద దృష్టి పెట్టి ఈ గదులు గవర్నమెంట్ నాడు నేడుతో కట్టిన గత ప్రభుత్వాన్ని ఇంకా ఫినిషింగ్ అవ్వక షార్టేజ్ ఉన్నాయి. మా స్టాఫ్ ఒక క్లాస్ రూమ్లోనే స్టాఫ్ ఉంటున్నారు. దాని మన కూటమి ప్రభుత్వం వచ్చాక గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతయ్యమ్మ మిడ్ డే మీల్స్ కింద చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ ఆలోచించి ఆవిడ మహనీయులు పేరుకు పెట్టారు. ఆ భోజనాన్ని పిల్లలతోటి వేళ మన స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఇన్ఛార్జ్ గారు ఉన్న ప్రముఖులు కూడా పిల్లలతోటి వేళ మిడ్ డే మీల్స్ ఈ గ్రామంలో ఇక్కడ చేస్తాం. మా అందరికీ చాలా సంతోషం. అలాగే దాంతోపాటు పిల్లల క్లాస్ రూమ్లోనే తింటున్నారు, మిడ్ డే మీల్స్కి షెడ్ లేదు ఇక్కడ. దాన్ని ఇప్పుడు వేళ పెద్దలందరితోటి కొబ్బరికాయ కొట్టించి రేపు మళ్ళీ స్కూల్ రీఓపెన్ టైంకి మిడ్ డే మీల్స్ డైనింగ్ హాల్ తయారు చేస్తున్నాం. సుమన్ టీవీతో మీ రాంబాబు.